మరలా ఇట్లా అన్నం ఉంటే నీ మనమడ వచ్చి ఏడిస్తే నువ్వు ఉపాసం ఉండి పెడతావు, ఇంటికాడ పెడతావే మళ్ళీ మంచిగా. మరి మీతో అట్లా నడవది, ఖచ్చితంగా పెట్టవు. లేదంటే మానేది ఇంకొంది, ఇబ్బంది ఏం లేదు, నీకు నష్టం ఏం లేదు. నాకు తెలుసు లెక్క ఎట్లుంటుంది, వచ్చేది ఎంత పెట్టేది ఎంత, ఏం బిల్లు అవుతుంది ఏమొస్తుంది అంతా తెలుసు. నీకు యాక్సిడెంట్ 100 మందికి పెట్టినావు, 100 మందికి బిల్లు చేసిన. ఎగ్గు బిల్లు నీకు లాభం బిల్లే, నష్టమేం కాదు. 4 రోజులు ఆగితే ఆగింది తల్లి. ఎదిగే పిల్లలకు గుడ్డు పెట్టకపోతే అమ్మ నువ్వు తల్లి, ఆడోళ్ళకి ఎందుకిస్తారో తెలుసు ఏజెన్సీ. పిల్లల ఆకలి అర్థం చేసుకుంటే తల్లి అని. మొగోనికి ఏముంటుంది దానికి మనుషు వేరే ఉంటుంది, మొగోంది వేరు ఆడోళ్ళది వేరు. ఆడమ్మకి ఎందుకు ఇస్తారు ఏజెన్సీలు, డ్వాక్రా మహిళలకు ఎందుకు ఇవ్వాలని చెప్పారు. తల్లికి కొడుకు ఆకలి తెలుస్తుంది, పిల్లల ఆకలి తెలుస్తుంది అని. ఇట్లా చేస్తా ఇట్లా తల్లి నువ్వే చెప్పు, నీ పిల్లలకి ఇట్లా చేస్తావా? నువ్వు అన్నం తింటుండగా పిల్లగాడు ఏడుస్తాడు అనుకో నీ మన్మడు, మనం ఉపాసం ఉంటే అలా కడుపు నింపుతాం. అది ఆడతల్లి గుణం. మొగంది అవన్నీ ఉండవు. నీకు కష్టం ఉండని ఏమన్నా ఉండని, బిల్లు వచ్చినాడు బిల్లు తీసుకుంటావు. 3 పెట్టాల్సిందే, ఇవాళ ఎగ్గులు లేవు తెచ్చి అండి ఇవాళ పెట్టాలి సార్. మరి ఒకటే ఎగ్గు పెడుతున్నారట, ఇది ఎన్ని నెలల నుంచి ఇట్లా నడుస్తున్నారు? ఇస్తే ఏజెన్సీ మారవాలి. వాళ్ళు నోటీస్ మీకెట్లా ఇస్తారన్న, వాళ్ళు మీకెట్లా నోటీస్ ఇస్తారు? మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చి తీసేయండి. వాళ్ళు ఎవరు మీకు నోటీస్ ఇవ్వనికి? నేను ఇవ్వచ్చా నోటీస్ మీకు? టీచర్లకు డిఓ ఇవ్వాలా, నేను ఇవ్వాలా? అది దట్ ఈస్ ద డ్యూటీ అన్న. డ్యూటీ గురించి మాట్లాడతలే, గుడ్ ఇంటెన్షన్ సోషల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం. మీరు డ్యూటీ అక్కడి నుంచి 2 వచ్చింది, అటు ఫార్వర్డ్ చేశారు, అది అయిపోతుందా ఇక రెస్పాన్సిబిలిటీ? అదే నేను అనేది, మీరు ఇమ్మీడియట్ ఎక్స్చేంజ్ చేసేయని ఉంటాయి, వేరే వాళ్ళని పెట్టని ఉంటారు. మస్తు మంది ఉన్నారు చేసేటోళ్ళు. అంతకుముందు మిడ్ డే మీల్స్ పైసలు 6 నెలలు సంవత్సరం రానప్పుడు నేను కూడా సపోర్ట్ చేసిన. సరే అమ్మ అరటిపండు పోను ఏదో నడవని అని అనుకున్నాం. ఎప్పుడు అది నేను గెలవక ముందటి సంగతి. అది గెలిచిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే రెగ్యులర్గానే ఇస్తున్నది. ఏ గవర్నమెంట్ అయితే ఏముంది రాని. ఎగ్గు పైసలు ఒకటి, 9th 10th పైసలు ఒకటి రావట్లేదు. 8th క్లాస్ వరకు అయితే రెగ్యులర్గా పేమెంట్ అవుతుంది. ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో ప్రాఫిట్ మార్జిన్ ఆగుతున్నది. అది 4 రోజుల తర్వాత ఒక్కసారి వస్తుంది. వచ్చినప్పుడు బిల్లు మీరు ఎగ్గులతో సహా చేస్తున్నారు కదా, సిఆర్పి చూస్తున్నారా లేదా? మరి ఎగ్గులతో సహా బిల్ చేస్తున్నారంటే ఏమన్నట్టు దీని అర్థం? అలా మేము పెట్టినప్పుడు కట్ చేయండి బిల్లు. చేస్తే పిల్లలు నష్టపోతున్నారు కదా, గవర్నమెంట్కు లాభం ఉంటుంది, పిల్లలకు నష్టమే కదా. ఏజెన్సీని